అది అభివృద్ధికి రోడ్ ఏమని అడిగినాం. మన గ్రామాలకు లింక్ రోడ్లు వచ్చినాయా? గ్రామాల సీసీ రోడ్లు వచ్చినాయా? డ్రైనేజీలు వచ్చినాయా? మనకి ఇండ్లు వచ్చినాయా? ఇండ్లు కట్టిస్తామని 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పారు. పెన్షన్ నిన్న రాగా మొన్న నా రాజీనామా దెబ్బకు వచ్చినాయి. అవునా కదా? మొన్న 4 రోజుల నుంచి మళ్ళీ గోర్లు ఇస్తామంటున్నట్టు వస్తున్నాయా? అంటే ఫామ్ హౌస్ వండుకున్న కేసీఆర్ లేపినావా లేదా? అన్ని ప్రభుత్వం దిగొచ్చిందా లేదా? సోదరులారా, నేను చెప్తున్నా, ఎమ్మెల్యే పదవిలో ఉండి చేయలేని పని, మీకు సాయం చేయలేని, అభివృద్ధి చేయలేని మనిషిని నా పదవి త్యాగం చేస్తే మాత్రం చేయగలిగిందా లేదా? అయిందా లేదా? ఈ పదవితో పాటు, ఈ డెవలప్మెంట్ తో పాటు, అభివృద్ధితో పాటు ఈ రోజు నల్లగొండ జిల్లా కాదు, తెలంగాణ కాదు, భారతదేశం కాదు, ప్రపంచమంతా మునుగోడు 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 అనేలాగా చేసినా లేదా? చేసినా లేదా? మీరిచ్చిన పదవిని త్యాగం చేసి, కేసీఆర్ ఛాలెంజ్ చేసి, ఎక్కడ పోయినా సరే భారతదేశంలో, తెలంగాణలో మన మునుగోడు ప్రజలు ఎవరన్నా పోయి కరీంనగర్ పో, కడప పో, హైదరాబాద్ పో, నల్లగొండ పో, ఏ ఊరంటే, ఏ పని ఉన్నా సరే, ఏ ఆఫీసర్ దగ్గర పోతే మా మునుగోడు అంటే సైలెంట్ కొట్టి పనిచేసి ఇప్పించే బాధ్యత నాది అని చెప్తున్నాను. చేస్తారా చేయరా? నువ్వు దేవరకొండ పో, హైదరాబాద్ అని కారు పట్టుకో, మోటార్ సైకిల్ పట్టుకుని ఇక్కడ ఉన్న మధ్య ఒక్కరిని కూడా చెప్తున్నా, నేను ఒక్కరిని కాదు రాజగోపాల్ రెడ్డిని, రేపు గెలిచిన తర్వాత మీరందరూ కూడా రాజగోపాల్ రెడ్డి లేదని చెప్తున్నాను. మీరు నా పైన చేయాల్సిన అవసరం లేదు. నేను ఎవరికి ఆఫీసర్కి ఫోన్ చేయాలి, మున్గోడ్లో మేము కాలేదు. మనం గెలిచిన తర్వాత మా పిఏ ఫోన్ చేయరు. మీరు కలెక్టర్ దగ్గర పోరి, హైదరాబాద్ పోరి, దేవరకొండ పోరి, ఎక్కడికి పోయినా కానీ మీరు పోయి మీ ఊరు పేరు చెప్పండి, మాది మునుగోడు అని చెప్పండి, కుసబెట్టి ఛాయ్ ఆపించి పనిచేసి పంపిస్తాం మీకు. ఆ నమ్మకం ఉందా? నెల రోజుల నుంచి ఏ టీవీ పెట్టినా ఏమొస్తుంది? సోషల్ మీడియాలో ఏమొస్తుంది? ప్రభుత్వం ఎక్కడున్నది? ఇప్పుడు మునుగోడు ఉన్నది ప్రభుత్వం. మన జిల్లా మంత్రి ఎక్కడ తిరుగుతుండు? సందులలో తిరుగుతుండు, ఊళ్ళలో తిరుగుతుండు, ఏం కావాలో తిరుగుతుండు. సీసీ రోడ్ కావాలన్నా, డ్రైనేజ్ కావాలన్నా. అంత ముందుకు మాట్లాడితే మరి పట్టించుకోలేరు వాళ్ళు. ఇప్పుడు ఎందుకంత తిరుగుతున్నారు? ఇక్కడ గెలిపించిన ప్రజలు గెలిపించిన మనిషి స్వార్థం లేదు, ధైర్యం ఉంది, ఏ త్యాగానికైనా సిద్ధం చేస్తానని చెప్పి నన్ను టీఆర్ఎస్ గాలిలో మునుగోడులో గెలిపించారు. ఆ మనిషి పదవి కోసం, స్వార్థం కోసం పదవిని అంటిపెట్టుకుని ఉండే మనిషి కాదు. ఆ నమ్మకం మునుగోడు ప్రజలకు ఉంది కాబట్టి ఈ రోజు మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను పదవి త్యాగం చేసిన సోదరులారా. అదే మళ్ళీ చెప్తున్నా, అమ్ముడు పోయిననే వ్యక్తి చెప్తున్నారు. నేను మళ్ళీ మీకు మాటిస్తున్నా మునుగోడు గడ్డ సాక్షిగా. మొన్న అమిత్ షా గారి మీటింగ్ లో కూడా చెప్పినా, మీరందరూ విన్న నా ప్రసంగం. ఎవరెన్ని చెప్పినా నమ్మొద్దు. నా ప్రాణం పోయినా సరే నా మునుగోడు ప్రజలు తలదించుకునే పని చేయను చేయను చేయను. అవసరమైతే నా ప్రాణం పోయినా సరే, ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే మీరు తల ఎత్తుకొని మాది మునుగోడు, మా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అని చెప్పుకునేటట్టు గర్వంగా ఉండేటట్టు చేస్తే తప్పితే మీరు తలదించుకునే పని చేయను. డబ్బు కోసమో పదవి కోసమో అమ్ముడుపోయే వ్యక్తిని కాదు. నేను ఈరోజు నేను ధైర్యంగా రాజీనామా చేసి వచ్చినంటే నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి మన పార్టీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ వీక్ ఉన్నా సరే, బలహీనంగా ఉన్నా సరే, ఈ రోజు తెలంగాణలో ఈ దుర్మార్గమైన పాలన అంతమందించాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ, అమిత్ షా నాయకత్వంలో అది భాజపా పార్టీకే, భారతీయ జనతా పార్టీతో అవుతుంది కాబట్టి ఆ పార్టీలో చేరిన తప్పితే నేను స్వార్థం కోసం పార్టీ మారలేదు, స్వార్థం కోసం మారలేదు, అమ్ముడు పోయే వ్యక్తిని కాదు. నీకు మళ్ళీ చెప్తున్నా, 3.5 ఏళ్లలో కరోనా వల్లనో ఇంకో సమస్య వల్లనో దా వ్యక్తిగత కారణంలో ఎక్కువ తిరగలేకపోయినా ఏ గ్రామానికి పోయినా ఒకటే సమస్య ఉంటుంది. అన్నమంతా అవసరం లేదు, ఒక మెతుకు చూస్తే చాలు. ఏ ఊరు పోయినా రోడ్లు కావాలని, లింక్ రోడ్లు కావాలని, ఇండ్లు కావాలని, డ్రైనేజీలు కావాలని, సీసీ రోడ్లు కావాలని ఇదే సమస్య ఉంటుంది. అవునా? నేను చెప్తున్న సోదరులారా, రాబోయే రోజుల్లో 119 నియోజకవర్గాల్లో గతంలో గెలిచిన సందర్భంగా ఆ రోజు గెలిచిన రోజు ర్యాలీలో కూడా చెప్పిన, 2010లో గెలిచినప్పుడు మీరు అందరూ గుర్తు చేసుకొని ఒకసారి ఆ ర్యాలీలో మునుగోడు చౌరస్తాలో ఏం చెప్పినంటే,
కేసీఆర్ పతనం మునుగోడు నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పిందా లేదా? గుర్తుందా మీ అందరికీ? మరి నిజంగా రేపు మునుగోడు నుంచి స్టార్ట్ అవుతుందా కాదా? మునుగోడులో గెలిచిన కేసీఆర్ ప్రభుత్వం ఉంటుందా? టీఆర్ఎస్ పార్టీ ఉంటుందా? అది టీఆర్ఎస్ వాళ్ళని చెప్పమని చెప్పు. సగం మంది టీఆర్ఎస్ వాళ్ళు మనకు ఫోన్ చేసి చేసుకుంటారా మేము వస్తాం అంటున్నారు. మేము అంటున్నాం ఆవుని మా వాళ్ళకి చెప్తా అంటున్నాను. ఎటువంటి పరిస్థితి ఏర్పడిందంటే టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు, టీఆర్ఎస్ సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు ఇది ప్రజా ఉద్యమంగా మారిపోతుంది. 8.5 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళ కార్యకర్తలకు కూడా న్యాయం జరగలేదు కాబట్టి అన్ని అబద్ధం మాటలు తెచ్చి 2 సార్లు అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇక లాభం లేదు, తెలంగాణలో కుటుంబ పాలన పోవాలని చెప్పి టీఆర్ఎస్ నాయకులు అంటున్నట్టే నాకు ఫోన్ చేస్తారు. అంటే ప్రజలలో ఒక ఉద్యమం లాగా వస్తుంది. ప్రజా ఉద్యమం ఇది. ఎట్లయితే మనం 60 ఏళ్లు కష్టపడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో ఇప్పుడు మనము ఒక కుటుంబం నుంచి 4 కోట్ల ప్రజలకు విముక్తి కలిగించాలంటే మునుగోడు ప్రజలు ఒక ఉద్యమ రూపంలో వచ్చి ఈ ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల్లాగా పనిచేయాలి. మీకోసం నేనుంటా. నేను ఒక వ్యక్తిని, నేను అద్భుతాలు చేయను. మునుగోడు ప్రజల చేతిలో ఒక ఆయుధాన్ని మాత్రమే. మీరు నన్ను ఆయుధంతో ఆ రాక్షసుని చంపుతారా? ఆయుధం పక్కకు పడేస్తా, మీ చేతిలో ఉంది. మీరు చెప్పండి, ఈ ఆయుధాన్ని వాడుకొని ఒక రాజరిక పాలనను అంతమొందిస్తారా లేదా? ఒక్కసారి చేయి చెప్పండి. యుద్ధం చేస్తారా? యుద్ధం చేద్దామా? కేసీఆర్ని గద్ద దింపుదామా? కుటుంబ పాలన అంతమంది ప్రజాస్వామ్యాన్ని కాపాడదామా? అరే గట్టిగా నోడతలే, నేను ఇంత గట్టిగా అంటున్నా. కుటుంబ పాలన పంపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడదామంటే కాపాడదామని చెప్పండి. కుటుంబ పాలన అంతమంది ప్రజాస్వామ్యాన్ని కాపాడదామా? అందరు పిడికిలు ఇట్లా పడాలి, నాలాగా ఇట్లా వీకి ఉండొద్దు. ఇట్లా పేషెంట్ లాగా ఇట్లా డీలడీ ఉండదు. ఇట్లా గట్టిగా పట్టాలి. ఈ సౌండ్ వింటే కేసీఆర్ ప్రగతి కూడా గద్దలేకపోవాలి. కేసీఆర్ ని గద్ద దింపుదామా? దింపుదామనండి. కేసీఆర్ ని గద్ద దింపుదామా? కుటుంబ పాలన అంతమంది ఇద్దామా? ప్రజాస్వామ్యాన్ని కాపాడుదామా? సోదరులారా, మళ్ళీ అన్ని గ్రామాలకు వస్తా, ఇంటింటికి వస్తా, సమస్యల మీద పోరాటం చేస్తా. మీ అందరికీ నేను ఇప్పుడు చెప్తున్నా, గెలిచినాక అడిపోతారు ఇడిపోతారు ఏం కాదు. మన టైం బాగాలేకుంటే 3.5 ఏళ్ళు సపరేట్ కూర్చున్నా కానీ సమయం వచ్చినప్పుడు యుద్ధం చేయాలి కాబట్టి యుద్ధానికి ఇప్పుడు బయలుదేరినా మీరందరూ సిద్ధంగా ఉండండి. యుద్ధం ఆపే ప్రసక్తి లేదు. ఓడిపోతామనే భయం మనకు అవసరం లేదు. ఎందుకంటే సోదరులారా, హుజురాబాద్ ప్రజలు డబ్బు కంటే అధికారం కంటే ప్రజాశక్తి గొప్పదని చెప్పి నిరూపించినా లేదా? ఈటల రాజేందర్ని గెలిపించి ప్రజాశక్తిని మించింది లేదు అని చెప్పింది. రేపు డబ్బు సంచులతో రాబోయే కేసీఆర్ నాయకులకు, ఈ మంత్రికి, ఎమ్మెల్యేలకు ఈ మునుగోడు ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మనం భయపడాల్సిన అవసరం లేదు. విజయం మనదే కానీ మెజారిటీ ఎంత అని మీరు డిసైడ్ చేయండి. టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ రావద్దు. ఏమంటున్నా? మీరు అనండి ఆ మాట. డిపాజిట్ రావద్దు. గట్టిగానే రాగా వస్తుందా డిపాజిట్? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అనుకుంటే డిపాజిట్ వస్తుందా? ఇక్కడ ఉన్న 1000 మంది ఉన్నా, ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 1000 మంది ఉన్నా? మీరు అటుపక్క 1,00,000 మంది, ఇటుపక్క 1000 మంది, అటుపక్క కౌరవులు, మనం పాండవులు. ఈ 1000 మందికి అనుకుంటే ఊర్లో మునుగోడు మండలం హెడ్ క్వార్టర్ గడ్డ మునుగోడు మండలం ఇది. పోయినసారి కూడా ఎన్నికల్లో నాకు అత్యధిక మెజార్టీ ఎక్కడ వచ్చిందంటే 6 మండలాల్లో మునుగోడు వచ్చింది మెజార్టీ. 6,000 మెజార్టీ వచ్చింది నాకు మునుగోడు మండలంలో. నియోజకవర్గం మొత్తం 23,000 మెజార్టీ వస్తే మునుగోడులో అత్యధికంగా 6,000 మెజార్టీ వచ్చింది. ఈసారి మెజార్టీ కాదు, టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ రావద్దు. చేస్తారా లేదా? చెప్తున్న సోదరులారా, ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి, కేసీఆర్ కూడా కళ్ళు తెరవాలి, అహంభావం దిగాలి, గర్వం అనగాలి, నేల మీదకి రావాలి. అది మీ చేతుల్లో ఉంది, మునుగోడు ప్రజల చేతుల్లో ఉంది. ఒక మంచి తీర్పు ఇచ్చి
నా కోసం కాదు. నాకు ఒక ఆయన నాంపల్లి పోతే ఒక ఆయన అన్నాడు, నాకు నాంపల్లి పోతే ఒక ఆయన ఏమన్నాడంటే రాజా సింగ్ 6, రఘునందన్ రావు 6, రాజేందర్ 6, 666, ఇంకో 6 మునుగోడ్లకు వస్తే 4 6 అన్నాడు. మీరేమన్నారు సార్? వాళ్ళు ముగ్గురు 6 గెలిచిర్రు. ఇక్కడ గెలిచేది రాజగోపాల్ రెడ్డి కాదు, మునుగోడు ప్రజలు. 6 కాదు, మునుగోడు ప్రజలు గెలవబోతుండ్రు. వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుంటున్నారు. ఇక్కడ గెలవబోయేది మునుగోడు ప్రజలు, రాజగోపాల్ రెడ్డి కాదు అని చెప్పిన. నిజంగా సోదరులారా, ఇంత ధైర్యంగా నిర్ణయం తీసుకొని ఈ ఎలక్షన్ లో పైకి చేసి రాజీనామా చేసినంటే అది మీ ధైర్యము, మీ మీద నమ్మకము. మీరు ఎన్నికల్లో ఒక ధర్మం వైపు ఒక మంచి తీర్పు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.